సహజంగా మనం దేవాలయాల్లో కానీ, లేదంటే కొన్ని బహిరంగ ప్రదేశాల్లో గానీ, కొన్ని చోట్ల రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయి. కలిసి ఉన్నప్పుడు సహజంగా వాటికి వివాహం చేయాలని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే రావి చెట్టుని నారాయణ స్వరూపం, లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తాం. రావి చెట్టు నారాయణమూర్తి, వేప చెట్టు వచ్చి మహాలక్ష్మి అవతారంగా మనం భావిస్తాం సహజంగా. అందుకే ఎక్కడైనా రావి చెట్టు గానీ, వేప చెట్టు గానీ ఉన్నట్లయితే వాటిని తీసివేయడానికి కూడా చాలా ఆలోచించాల్సొస్తది. అయితే ఈ రావి చెట్టు, వేప చెట్టు 2 కూడా పక్కపక్కనే ఉండాలి. ఒక చెట్టు ఇక్కడ, ఒక చెట్టు ఇంకొంత దూరంలో ఉందనుకోండి, అలా దాన్ని చేయకూడదు. దాన్ని ఆ రెండిటికి పెళ్లి చేయకూడదు. ఇప్పుడు మనము వివాహం చేస్తున్నాము. ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి వివాహం చేస్తుంటే ఇద్దరు పక్కపక్కనే ఉంటారు కదా! వివాహం చేసేటప్పుడు. అట్లా గాకుండా ఈ మండపంలో అబ్బాయి, ఆ మండపంలో అమ్మాయి పెట్టి వివాహం చేయం కదా మనం. అందువల్ల రావి చెట్టు అంటే రావి చెట్టు నుంచి మనకి ఒక 4 రకాల చెట్లున్నాయి. రావి చెట్టు, అట్లాగే జిల్లేడు చెట్టు, చిక్కుడు చెట్టు, ఈ చెట్లన్నీ కూడా పగలు, రాత్రి ఆక్సిజన్ ఇస్తాయి ఇవి. 24/7. మిగతా చెట్లన్నీ కూడా రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాయి. నేను చెప్పినటువంటి చెట్లు కాకుండా చిక్కుడు చెట్టు, రావి చెట్టు, జిల్లేడు చెట్టు, మరొకటి రేగు చెట్టు. ఈ సైంటిస్ట్ పరిశోధన చేసి చెప్పిన విషయాలవి. కాబట్టి ఈ రావి చెట్టు, వేప చెట్టు ఒక చోట కలిసి ఉండాలి. అంటే ఒకే మొదట్లో ఉండాలి. రెండవది వయస్సులో రావి చెట్టు పెద్దదై ఉండాలి. అంటే రావి చెట్టు వయస్సు ఒక 2 సంవత్సరాలు ఉందనుకోండి. వేప చెట్టు వయస్సు సంవత్సరమే ఉండాలి. అంటే ఎలా తెలుస్తుందంటే మనం మొక్క పెట్టినప్పుడు తెలుస్తుంది కదా! మనం ఏది ముందు పెట్టాం, ఏది వెనక పెట్టామని చెప్పేసి. అంటే మన సనాతన సాంప్రదాయంలో అబ్బాయి పెద్దవాడు, అమ్మాయి చిన్నదిగా ఉంటుంది. ఇందులో లాజిక్ అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి ఈ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట భగవంతుని కళ్యాణం ఎలా చేస్తామో, అలాగే ఆ 2 చెట్లకి దేవతా వృక్షాలు కాబట్టి రావి చెట్టుని నారాయణ స్వరూపంగా, వేప చెట్టుని మహాలక్ష్మి స్వరూపంగా భావించి వైదిక విధానంలో వేద మంత్రములతో ఆ రెండిటికి కూడా కళ్యాణం చేయమని శాస్త్రం చెప్తోంది. ఇలా చేస్తే ఇది చాలా పెద్ద కథ. మనకి చూడడానికి, వినడానికి కొంత ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో చిన్నదిగా చెప్తున్నాను. ఇలా ఎప్పుడైతే వైదిక విధానంలో మనం చేస్తామో, చేసేసిన తర్వాత ఇంకా చెట్టుని కొట్టేయకూడదు. అది ఎంత పెద్దదైనా కానివ్వండి, దాని జోలికి వెళ్ళకూడదు ఇంకా. అయితే ఈ చెట్టు వివాహం జరిగిన తర్వాత దానివల్ల ప్రయోజనం ఏంటి అనుకుంటే, ఎవరైతే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి. వివాహం కానటువంటి ఆడపిల్లలకి కళ్యాణం జరుగుతుంది. అంటే వివాహం అవుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే, ఎవరైతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో స్త్రీలకి గర్భ సంబంధమైన వ్యాధులు ఏమైనా ఉంటే పోతాయి. కావాలంటే మీరు ప్రదక్షిణ చేసి చూడండి. స్త్రీలకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఆ గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. అంటే రావి చెట్టులో అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి అంటే, ఒకానొక సమయంలో అగ్నిదేవుడికి దేవతల పైన కోపం వచ్చి రావి చెట్టులో 1 సంవత్సర కాలం ఉన్నాడట. సంవత్సర కాలం అంటే మానవ కొలతలుగా, మానవ మానంగా, దేవమానము. మానం అంటే ఎంత అని. అంటే ఒక రోజు వచ్చి మన ఒక సంవత్సరం వచ్చేసి దేవతలకు ఒక రోజు. మన సంవత్సర కాలం దేవతలకి ఒక రోజు. అటువంటి సంవత్సర కాలం అంటే 365 సంవత్సరాలు, మన సంవత్సరాలు రావి చెట్లో అగ్నిదేవుడు వచ్చి కూర్చున్నాడట. కొద్ది రోజులైన తర్వాత దేవతలకి స్వాహాకారాలు లేవు. దేవతలు అందరూ కూడా తేజోహీనులు అవుతూ ఉంటే, ఎందుకు అంటే అగ్నిదేవుడు స్వాహాకారం తీసుకోవడం లేదు. మనం చేసిన స్వాహాకారం వలన అగ్నిదేవుడు తీసుకెళ్ళి దేవతలకు, మనం ఏ దేవతకు సంబంధించి హోమం చేస్తామో వారికి తీసుకెళ్ళి అందిస్తాడు ఆయన. ఆయన ఇవ్వడం లేదు కాబట్టి దేవతలందరూ తేజోహీనులైతే అప్పుడు అగ్నిదేవుని వెతుక్కుంటూ రావి చెట్టులోకి వచ్చారు. ఆ రావి చెట్టు దగ్గర, రావి చెట్టులో స్వామి ఉన్నాడు. వెళ్ళి బ్రతిమలాడితే సరే వస్తానని చెప్పేసి వెళుతూ ఉంటే రావి చెట్టు అడిగిందిట, స్వామి ఇంతకాలం నాలో ఉండి రక్షణ పొందారు, నాకైనా వరం ఇవ్వండి అని అడిగిందిట. అప్పుడు ఆ
అగ్నిదేవుడు తనలో ఉండేటువంటి కొంత తేజస్సుని తీసి రావి చెట్టులో పెట్టేశాడు. తేజస్సు అంటే ఈ కాలంలో చెప్పాలంటే కొన్ని ఎనర్జీ లెవెల్స్ తీసి స్వామివారు ఆ రావి చెట్టులో నిక్షిప్తం చేశారు. అందువల్ల మీరు చూడండి, రావి చెట్టు సమిధులతో పుల్లలతో హోమం చేస్తే విపరీతమైన వేడి వస్తుంది హోమం దగ్గర. మేము రోజు చేస్తుంటాం కాబట్టి మాకు అలవాటు. ఆ చెట్టు ఎప్పుడైతే ఈ రావి చెట్టు గల ఆ స్వామివారు ఆ తేజస్సు ఇచ్చారో, దాని చెట్టులో విపరీతమైన వర్చస్సు, తేజస్సు, కళ వచ్చేసింది. అందువల్ల ఆ రావి చెట్టు చుట్టూ ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో, ఆ రావి చెట్టు బెరడులో నుంచి వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో స్త్రీలకి గర్భ సంబంధమైన వ్యాధులు, గైనిక్ ప్రాబ్లమ్స్ పోగొడుతుంది. కాకపోతే ఒక మండల దీక్షగా చేయాలి. ఒక 41 రోజులు కానీ, లేదా అలా వీలు కాకపోతే 21 రోజు 2 సార్లుగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గైనిక్ ప్రాబ్లమ్స్ పోతాయని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తోంది. సరే, అది తర్వాత విషయము. ఇప్పుడు ఈ రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉన్న చోట కళ్యాణం చేసిన తర్వాత మనం అన్నీ మామూలుగానే చేయాలి. జీలకర్ర బెల్లం పెట్టడము, తర్వాత కన్యాదానం చేయడము, తర్వాత మంగళసూత్ర ధారణ చేయడము, తలంబ్రాలు పెడి ఇదంతా చేయాలి. ఆ తర్వాత రోజు నుంచి ఆ చెట్టుకి ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, వివాహం అయిన వారికి సంతానం కలుగుతుంది, సంతానం ఉన్నవారికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా చెప్పాను కదా, వెరీ పర్టికులర్గా ఆడవాళ్ళకి ఆ సమస్య తొలగుతుంది. అందువల్ల రావి చెట్టుకు వేప చెట్టు అంటే వాటిని రావి చెట్టు, వేప చెట్టు అని పిలవకూడదు, లక్ష్మీనారాయణులని పిలవాలి వాళ్ళని. అటు లక్ష్మీదేవి వేప చెట్టు, నారాయణుడు వచ్చేసి రావి చెట్టు. కాబట్టి ఆ లక్ష్మీనారాయణులకు ఆ విధంగా కళ్యాణం చేసి ఎవరైతే కళ్యాణం చేస్తారో వారి వంశంలో ఎటువంటి శాపాలున్నా, ఎటువంటి దోషాలున్నాయి కూడా పోతాయి. వాళ్ళ జాతక చక్రంలో ఉండేటువంటి కొన్ని గ్రహ దోషాలు కూడా తొలగిపోయి వాళ్ళకి నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు కూడా కొన్ని తొలగిపోయి వారి జీవితంలో సుఖంగా జీవిస్తారు. ఆ 2 చెట్లు, ఆ 2 లక్ష్మీనారాయణ వృక్షాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం వీళ్ళ వంశంలో ఎటువంటి బాధలు లేకుండా ఉంటారు అని చెప్పి శాస్త్రం చెప్పింది. కొన్ని గ్రామాల్లో నేను చూశాను, చాలా చోట్ల ఆ గ్రామంలో కళ్యాణం చేసి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూర్చొని అక్కడ భోజనం చేసేస్తారు. ఎంత గొప్ప విషయం కదా! అసలు ఒక గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక చోట చేరి ఒకే చోట భోజనం చేయడం అంటే ఎంత గొప్ప విషయం అండి. ఎటువంటి తరతమ భేదభావాలు లేకుండా అక్కడ భోజనం చేయడం, అది ఎవరి వల్ల సాధ్యమైందంటే లక్ష్మీనారాయణ వల్ల. అదొక పెద్ద కళ్యాణం, ఉత్సవంలాగా చేస్తారు. కాబట్టి ఈ లక్ష్మీనారాయణ కళ్యాణం ఎవరైతే చేస్తారో వారి వంశంలో ఉండేటువంటి కొన్ని సమస్యలు కూడా తొలగిపోయి సుఖంగా జీవిస్తారు.